దొరకలేదు కాబట్టి కొంటున్నారు. మార్కెటింగ్ గురించి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఒరిజినల్ హనీ ఉందంటే వాటికి ఎక్స్పైరీ ఉండదు. మనం ఏంటంటే ఇప్పుడు కూరగాయలు పండించామనుకోండి, కూరగాయలు పండించి అది ఒక నెలలో ఒక 10-15 రోజుల్లో కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది అనే భయంతో అమ్మేసుకుంటాం. ఈ హనీ అంటే ఏంటంటే ఎప్పటికీ చెడిపోదు. ఒరిజినల్ హనీ అనేది ఎప్పటికీ చెడిపోదు అని జాగ్రత్తగా భద్రపరచాలి. అలా పరచామంటే ఎప్పటికీ చెడిపోదు. అందువల్ల మనం మార్కెటింగ్ తొందరగా అమ్మేయాలనే భయం అనేది ఉండదు అనమాట. ఇది తేనె అనేది లాస్ట్ ఐటమ్. వీటి నుంచి మెయిన్ ఏమొస్తుందంటే రాయల్ జెల్లీ అని వస్తుంది. అది వచ్చేసి కిలో 20,000 రూపాయల దాకా పోతుంది. తర్వాత ఏమొస్తుందంటే వ్యాక్స్, బీ వ్యాక్స్ అంటారు, మైనం అనమాట. అది కానీ దాదాపు 600-700 దాకా కిలో వెళ్తుంది. తర్వాత పోలిన్ వస్తుంది, పుప్పొడి, మన పువ్వుల నుంచి పుప్పొడి సేకరిస్తాయి బీస్. ఆ పుప్పొడి వచ్చేసి దాదాపు 1000 రూపాయల దాకా పోతుంది. హనీ వచ్చేసి 600-700 పోతుంది. అన్నిటికన్నా ఎక్కువ అంటే వీటి విషం వస్తుందండి. వీటి విషం వచ్చేసి కిలో దాదాపు 40-50 లక్షల దాకా ఉంటుంది. కానీ వీటి కలెక్ట్ చేయడం కొంచెం కష్టమే. విషయాన్ని మనము ట్రైనింగ్లో చూపిస్తాం, అది కానీ చూపిస్తాం ఎలా విషయాన్ని కలెక్ట్ చేయాలనేది. ఈ వ్యాక్స్, పోలీను, అట్లా వచ్చేసి రాయల్ జెల్లీ ఎలా కలెక్ట్ చేయాలని కానీ మేము ట్రైనింగ్లో చూపిస్తాం.